అత్యంత వైభవంగా బాణాసంచా కాల్పులతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంట గణపతి పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాలలో మహిళలతో సహా భక్తులు తెల్లవారి జాము నుండి గోదావరి నది స్నానం ఆచరించి పలు రకాల ప్రతిమలు పండ్లతో అలంకరించి భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు చేశారు. కోరుమిల్లి గ్రామంలో పెద్ద వంతెన వద్ద చిన్న కోరుమిల్లి వాటర్ ట్యాంక్ వద్ద గల వినాయక ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్న కోరుమిల్లి గ్రామంలో గణపతి ఆలయం వద్ద మాకా బాబ్జీ దంపతులు పురోహితునికి వేద మంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. తోట ఏసు మట్టి గణపతి ప్రతిమలు అచ్చువేసి భక్తులకు అందజేశారు. నవరాత్రులు 9 రోజులు వినాయక ఆలయాల వద్ద మండపాల వద్ద పూజలు భజనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక 9వ రోజున గ్రామాల వీధుల గుండా స్వామివారి శోభాయాత్రలో తోడ్కుని గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. Bye.